మన్మథ ప్రీతిగా సుగంధభరితమైనటువంటి పూలు ఏవైతే ఉన్నాయో, జాజి పూలు, మల్లెపూలు, సంపెంగలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని దానం చేయాలి. వీటిని బ్రాహ్మణులకు కానీ, ముత్తైదువులకు కానీ ఎవరికైనా సరే చక్కగా దానం చేయాలి దక్షిణ తాంబూలాలతోటి. అలా దానం చేసినట్లయితే కనుక మన్మధుడు సంతోషపడి మనకు కావలసినటువంటి సౌందర్యాన్ని అనుగ్రహిస్తాడు. బాహ్య సౌందర్యము, అంతర్గతమైనటువంటి మానసిక సౌందర్యము ఈ రెండింటినీ కూడా అనుగ్రహిస్తాడు. కనుక సౌందర్యాన్ని రక్షించుకోవాలి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, బ్యూటీ పార్లర్కి వెళ్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ రోజు ఇటువంటి జాజిపూల లాంటి వాటిని కనుక దానం చేసినట్లయితే మన్మధుడు సంతోషపడి మనకు కావాల్సినటువంటి సౌందర్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అంత చక్కగా ఉపకరించేటువంటి రోజు ఈ రోజు. అటువంటి నేటి రోజున మనకున్నటువంటి రుణ బాధలన్నీ కూడా తీసివేసేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అప్పుల బాధ మన దగ్గరికి రాకుండా కాచేటువంటి ఆ అద్భుతమైనటువంటి స్తోత్రమే నారసింహ రుణ విమోచన స్తోత్రం. సాయంకాలం ప్రదోష సమయంలో ఈ స్తోత్రాన్ని రోజు కూడా 3 సార్లకి తగ్గకుండా పారాయణ చేస్తూ నృసింహస్వామి వారికి పానకాన్ని నైవేద్యంగా అర్పణ చేస్తూ వచ్చినట్లయితే కనుక క్రమేపీ రుణబాధల్లోంచి మనం బయటపడుతూ ఉంటాం. ఇది ఏదైనా సరే ఒక మంగళవారంతో మొదలుపెట్టి పారాయణ చేయడం కనుక ప్రారంభం చేసినట్లయితే మంచి ఫలితాన్ని మనం త్వరగా పొందగలుగుతాం. ఒకవేళ ఏదన్నా కారణం చేత మీకు మంగళవారం తప్పినట్లయితే కనుక శనివారం రోజైనా సరే ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడాన్ని మనం ప్రారంభం చేసుకోవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి ఆ నారసింహ రుణ విమోచన స్తోత్రాన్ని పొంది నృసింహానుగ్రహానికి పాత్రులమవుదాం. దేవతా కార్యసిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే లక్ష్మ్యాలింగితవామాంగం భక్తానాం వరదాయకం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ఆర్ద్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే. స్మరణాత్ సర్వపాపఘ్నం గద్రూజ విషనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే సింహనాదేన మహతా దిగ్ధంతి భయనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ఎటువంటి దీపారాధనలు చేసినట్లయితే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున వృత్తిపరమైన ఆటంకాలు తొలగడానికి గాను ఎటువంటి దీపారాధన చేయాలో తెలుసుకుందాం. ఉదాహరణకి మనం ఒక ఉద్యోగం చేస్తున్నాం, ఆ ఉద్యోగంలో ఏదో ఒక ఇబ్బంది ఏర్పడడం మొదలైంది. ఆ ఇబ్బంది కొంచెం పెద్దదై మనల్ని బాధిస్తుంది అనుకునేటువంటి శంక మనలో ఏదన్నా సరే ఒకటి బయలుదేరింది అనుకున్నాం, ఒక అనుమానం మనలో ఏదైనా సరే ఒకటి బయలుదేరింది అనుకున్నాం. అటువంటి సందర్భాలలో ఇటువంటి ఇబ్బందులు ఏవి కూడా కలగకుండా ఉండడానికి ఎటువంటి ఆటంకాలైనా సరే తొలగిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకునేటువంటి పనులు చక్కగా హాయిగా సాఫీగా ముందుకు సాగడానికి గాను ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి దీపారాధన ఉపయోగపడుతుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు వృత్తిపరంగా ఇబ్బంది కలిగినా మనల్ని ఉద్ధరించడానికి గాను ఉపయోగపడేటువంటిది నువ్వుల నూనె, శనిగ్రహం, వీరిద్దరు మాత్రమే. శని అనుకూలత ఉంటేనే వృత్తిలో ఒక మెట్టు ఎక్కడానికి గాను అవకాశం ఏర్పడుతుంది. కనుక శని యొక్క ఆనుకూల్యత మనకు చాలా ప్రధానమైనటువంటిది. అందుకనే ఒక 8 శనివారాల పాటు శనీశ్వరుడి దగ్గర నువ్వుల నూనె పోసినటువంటి దీపం ఏదైతే ఉందో ఆ నువ్వుల నూనెతో వెలిగించినటువంటి దీపాన్ని పెట్టాలి. అలా దీపాన్ని వెలిగించిన తర్వాత నువ్వుల నూనెతోటి స్వామివారి యొక్క మూర్తంతా తడిసే విధంగా చక్కగా నువ్వుల నూనె పోయాలి. ఈ నువ్వుల నూనె పోసేటప్పుడు ఏం చేయాలి, ఆ నువ్వుల నూనెలో కూడా నల్ల నువ్వులు వేయాలి. నల్ల నువ్వులు వేసినటువంటి నువ్వుల నూనె ఏదైతే ఉందో దానితోటి శని విగ్రహం అంతా పూర్తిగా తడిసే విధంగా పోయాలి. ఇలా జాగ్రత్తగా చేసినట్లయితే కనుక 8 శనివారాలు
ఖచ్చితంగా వృత్తిపరంగా ఏర్పడుతున్నటువంటి ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతాయి. మనం అందరం కూడా నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం అంటే ఊరికే నూనె తీసుకువెళ్ళి ఆయన నెత్తిని ఇలా పోసేసి వస్తాం. అలా కాదు. మనం స్నానం చేస్తే ఎలా చేస్తున్నామో అలా చక్కగా ఒళ్ళంతా మూర్తంతా తడిసే విధంగా శని విగ్రహం మీద నువ్వుల నూనె పోయాలి. అలా నువ్వుల నూనె పోసేటప్పుడు ఆ నువ్వుల నూనెలో కాస్త నల్ల నువ్వులు కూడా వేసి ఆ నల్ల నువ్వుల నూనె పోయాలి. స్వామివారి దగ్గర నువ్వుల నూనెతోటి దీపారాధన చేయాలి. ఈ దీపారాధన కూడా ఈ 8 శనివారాలు కుదిరినట్లయితే కనుక ఇనుముతో చేసినటువంటి గరిటెలు వస్తాయి. ఆ ఇనుప గరిటెల్లో కనుక దీపారాధన చేసినట్లయితే నువ్వుల నూనె పోసి ఇంకా వేగంగా మీరు మంచి ఫలితాలను పొందడానికి కానీ అవకాశాలు ఉంటాయి. అంత విశేషంగా మనకు ఉపకరించేటువంటి దీపం ఈ దీపం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి విశేషాలను తెలుసుకోబోయే ముందుగా కార్తీక పౌర్ణమిని, కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని సమస్తమైనటువంటి వాంగ్మయాన్ని మనకు అందించినటువంటి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి శివ అక్షరమాలికా స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అద్భుత విగ్రహ అగణిత గుణగణ అమరాధిత శివ అంటూ సాగేటువంటి ఈ స్తోత్రాన్ని మనం అందరం కూడా శ్రవణం చేసి సాంబ సదాశివ సాంబ సదాశివ అంటూ మననం చేసుకుందాం, తరిద్దాం. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ 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 गणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादि प्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जन प्रिय केशव सेवित पाद शिव साम्ब सदाशिव साम्ब सदाशिव साम्ब सदाशिव साम्ब शिव साम्ब सदाशिव साम्ब सदाशिव साम्ब सदाशिव साम्ब शिव शंकर नरक विनाश नटेश शिव पूजित दानव नाश परात्पर आर्जित पाप विनाश शिव ऋग्वेद श्रुति मौलि विभूषण रविचन्द्राकृति नेत्र शिव रूपमनादि प्रपंच विलक्षणता परिवारण तत्व शिव साम्ब सदाशिव साम्ब सदाशिव साम्ब सदाशिव साम्ब शिव ఎటువంటి పూలతో మనం ఎటువంటి పరిహారాలను పాటించినట్లయితే మనకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున పారిజాతం చెట్టుకు సంబంధించినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. పారిజాతం చాలా శక్తి సంపన్నమైనటువంటి వృక్షం. దేవతాలోకంలో పారిజాత వృక్షం ఉంటుందని, దాన్నే కల్పవృక్షం అంటారని చెప్పని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఆ కల్పవృక్షమే భూలోకంలో పారిజాత వృక్షంగా కూడా జన్మించిందని మరొక ఐతిహ్యాన్ని కూడా చెప్తూ ఉంటారు. ఈ పారిజాతం సాక్షాత్తు పాలకడలిలో పుట్టినటువంటి చెట్టు. అందుకనే దీనికి విశేషమైనటువంటి ప్రాసాద గుణాలు ఉన్నాయి. భగవత్ శక్తి దీంట్లో చాలా అమితంగా ఉంటుంది. అటువంటి ఆ పారిజాతం చెట్టు దగ్గర రోజు కూడా ఒక 2 అగరవత్తులు పెట్టి హనుమత అష్టకాన్ని పారాయణ చేయాలి. ఆంజనేయ అష్టకము దీన్ని పారాయణ చేయాలి. ఆంజనేయ అష్టకం లభించకపోతే హనుమాన్ చాలీసానైనా సరే పారాయణ చేయవచ్చు. ముందుగా చెట్టు దగ్గరికి వెళ్ళడం, ఆ చెట్టు మొదట్లో నీళ్లు పోయడం, అక్కడ ఒక 2 అగరత్తులు వెలిగించడం, ఆ చెట్టు కింద ఆంజనేయ స్వామి వారు కూర్చున్నారు అని భావన చేసి అక్కడ హనుమదష్టకాన్ని పారాయణ చేయడం లేదా హనుమాన్ చాలీసాన్ని పారాయణ చేయడం, ఇలా రోజు చేస్తూ ఉండాలి. ఇంతే మనం చేయవలసింది. చాలా తేలికైనటువంటి పరిహారం.